ఆ శివలింగానికి క్షీరముతో గాని రక్తముతో గాని అభిషేకం చెయ్యాలి. హరినాగారం ఆనుకునే గరుడాచలం అడవి ఉంది. అడవి దారి నుంచి వెళితే ఒక పర్వతం ఉంటుంది. గరుడ పర్వతం మీద చాలా శిలలుంటాయి. వాటిల్లో మరకత శివలింగం ఉంటుంది. అది ఎల్లవేళలా దర్శనమివ్వదు. పున్నమి చంద్రకాంతికి ఆ శివలింగం పచ్చని కాంతిని వెదజల్లుతూ దర్శనమిస్తుంది. అయ్యో, చంద్రుడు కట్టుగా మబ్బులు వచ్చాయండి. పున్నమి చంద్రకాంతికి ఆ శివలింగం పచ్చని కాంతిని వెదజల్లుతూ దర్శనమిస్తుంది. స్వామి, స్వామి, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,